ಅಂದಂದು ಮಾಡಿದ పాపವೆంబమల తిందు ಹೋಗುವరయ్య నిందకరు. నిందించే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే మన పరిసరాల్లో ఉన్న మలాన్ని శుద్ధి చేసి పంది మనకు ఎట్లా అయితే ఉపకరిస్తుందో వాడు కూడా మనల్ని నిందించడం వల్ల ఏమవుతుంది, మనము చేసిన పాపం అనే మలాన్ని వాడు తీసుకొని పోతాడట. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఎవడైనా మనల్ని బాగా నిందిస్తున్నాడంటే శాస్త్రం ఏం చెప్తుంది, వాడు ఎంత నిందిస్తాడో, ఎవరిని నిందిస్తాడో వాడు చేసిన పాపాలన్నీ ఎవరికి పోతాయట, నిందించే వాడికి పోతాయి. ఇంతకన్నా గొప్ప మేలు ఎవడన్నా చేస్తారా అండి? నేను పాపం కడుక్కోవాలంటే యజ్ఞం చేయాలా, యాగం చేయాలా, అశ్వమేధ యాగం చేయాలా, ఉపవాసం చేయాలా, ఏకాదశి వ్రతం చేయాలా, హోమాలు చేయాలా, వ్రతాలు చేయాలా, నవరాత్రులు చేయాలా? ఉట్టి పుణ్యానికి నీ పాపాన్ని పోగొట్టేటటువంటి నీకు మేలు చేసేవాడు ఎవడన్నా దొరుకుతాడా? భూమి మీద దొరుకుతాడు. వాడే ఎవరు? నిందించేటటువంటి వాడు.